హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏదైతే నా ఫస్ట్ వీడియో అండి నా ఛానల్లో. రీసెంట్గా క్రిస్మస్కి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, మేమైతే మారేడుమిల్లి వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. మంచిగా సన్ రైజ్ అయింది, అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాము. ర్యాండమ్గా ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో అయితే ఆగాము. బ్రేక్ఫాస్ట్ అంతా సూపర్గా ఏం అనిపించలేదు, ఓకే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోయాము. నేనైతే మారేడుమిల్లి ట్రిప్ కోసం ప్రైవేట్ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను అండి, ఎందుకంటే దారిలో మంచిగా అక్కడ ఆగాలనుకున్న రోడ్ జర్నీ కదా చాలా బాగుంటుంది. మారేడుమిల్లి ట్రిప్కి మన ఓన్ వెహికల్లో వెళ్తే కంపేర్ టు బస్ అదర్ ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే. సో మేమైతే ఫస్ట్ రంప వాటర్ ఫాల్స్ విజిట్ చేద్దాం అనుకున్నామండి. మారేడుమిల్లి వెళ్ళే దారిలోనే కొంచెం ముందే వస్తుంది, ఒక 3 to 4 kilometers లోపలికి మీరైతే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మారేడుమిల్లి కన్నా కొంచెం ముందే ఉంటుంది. ఇదైతే 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ ఒక 300 meters మీరైతే లోపలికి వాక్ చేయాల్సి వస్తుంది. మీకు రంపాకి వెళ్ళే లోపలే ఒక చిన్న స్పాట్ వస్తుందండి. మీరు వీడియోలో చూస్తున్నట్టే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఒక చిన్న కాలువ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ ఆగేసి పిక్చర్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి స్పాట్స్ కోసం అయితే మీరు అదర్ వెహికల్స్లో అట్లా వెళ్ళినా సరే మీరు ఎంజాయ్ చేయలేరు అనమాట. మన ప్రైవేట్ వెహికల్ అనుకోండి, మనకు నచ్చిన దగ్గర ఆగవచ్చు, మంచిగా ఎంత టైం కావాలన్నా స్పెండ్ చేసుకోవచ్చు. సో రంప వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుందండి, మీరు వీడియోలో చూస్తున్నట్టు. మీకు ఎక్కడన్నా నచ్చితే ఆగేసి మంచిగా వాక్ చేసుకుంటూ పిక్చర్స్ దిక్కుంటూ వెళ్ళొచ్చు. రంప వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే భూపతిపాలెం రిజర్వాయర్కి వెళ్ళామండి. భూపతిపాలెం రిజర్వాయర్ ఫస్ట్ స్పాట్ దగ్గర ఆగకుండా మీరు ఇంకొంచెం ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్ళినా, లేదా వెహికల్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం బెటర్ స్పాట్ కనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి చూస్తే వ్యూ అనేది చాలా బాగుంది. భూపతిపాలెం రిజర్వాయర్ ఇది కూడా వన్ ఆఫ్ ది మస్ట్ ట్రై ప్లేసెస్ అని చెప్తాను నేను మారేడుమిల్లి ట్రిప్లో. మీకు ఇక్కడ పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే మారేడుమిల్లి రీచ్ అయిపోయాము. సో అందరూ యూట్యూబ్ ఛానల్స్లో చూపిస్తున్నట్టే నేను స్నేహ రెస్టారెంట్ అని ఉంది కదా, అక్కడ ట్రై చేద్దామని అక్కడ ఆగామండి. బట్ నాకైతే అంత వర్త్ ఏం అనిపించలేదు ఫుడ్. అక్కడ ఎస్పెషల్లీ బ్యాంబూ చికెన్ అని ఉంటుంది, బాగుంది, టేస్ట్ అయితే ఓకే. బట్ వెయిటింగ్ టైం అనేది చాలా ఉంది అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. దీనికన్నా కొంచెం ముందుకెళ్తే మారేడుమిల్లి రెస్టారెంట్ అనేసి ఒక ప్లేస్ ఉందండి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రెస్టారెంట్ అయితే మీరు ఇంకొంచెం ముందుకు అట్లా వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్ అనేది కనిపిస్తుంది మారేడుమిల్లి రెస్టారెంట్ అని చెప్పేసి. ఇక్కడైతే అంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది, రెస్టారెంట్ కూడా కొంచెం పెద్దదన్నమాట, నైస్. ఇక్కడైతే మీరు ట్రై చేయవచ్చు ఫుడ్ కూడా, నేనైతే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ స్టే డీటెయిల్స్కి వస్తే మేము ఇక్కడ ఈ ప్లేస్ స్నేహ రెస్టారెంట్ ఉంది కదండి, ఇక్కడ నుంచే జస్ట్ 300 meters డిస్టెన్స్లో ఒక హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము. ఈ హోమ్ స్టే మాకు పర్ నైట్ 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రూమ్స్ అంతా ఓకే ఉన్నాయి, బట్ ఈ ప్రైజెస్లో మనకి ఇంకా ఎక్కడ దొరకట్లేదండి. బయట అయితే 6000 పర్ నైట్ ఛార్జ్ చేస్తున్నారు, మేబీ లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటాను. అండ్ నేనైతే ఇక్కడ వీడియో ఏం తీయలేదు ఇంటి లోపల ఎట్లా ఉంది అని, బట్ దీనికి వెనక సైడ్ అయితే ఒక స్పాట్ ఉందండి, అది చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ టైం అప్పుడు వెళ్ళాం మేము. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ జలతరంగిణి వాటర్ ఫాల్స్ అని ఉంటుందండి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మనకి పార్కింగ్ మంచిగా ఉంది అండ్ కొంచెం స్నాకింగ్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. టీ ఉన్నాయి, చిప్స్ అండ్ ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ అట్లా అయితే ఉన్నాయి ఈ ప్లేస్లో. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కూడా కొంచెం వాక్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. సో జలతరంగిణి వాటర్ ఫాల్స్ కూడా మీకు ఒక చోటకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, బట్ ఇంకా కొంచెం పైకి దారి అయితే ఉంటుంది. మీరు ఆ వే నుంచి కొంచెం వాక్ చేసుకొని పైకి వెళ్ళగలిగితే అక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ఇదైతే కంపేర్ టు రంప వాటర్ ఫాల్స్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ మీకు నడుస్తూ వెళ్తూ ఉంటే వ్యూస్ అనేది రంప వాటర్ ఫాల్స్లో ఇంకా బాగా అనిపిస్తుంది. సో మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కొంచెం టీ అయితే ట్రై చేసాము. నాకు టీ అయితే అంతగా ఏం నచ్చలేదు, బట్ ఎనీహౌ ఇలాంటి ప్లేసెస్లో ఎలా ఉన్నా సరే సేల్ అయిపోతాయి, మనం కూడా అడ్జస్ట్ అయి తాగేస్తుంటాము. అండ్ ఇక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అలా వస్తూ ఉన్నాము. వస్తున్నప్పుడు నేను మీకు ఇందాక చెప్పా కదా మారేడుమిల్లి రెస్టారెంట్ అని చెప్పేసి ఉందని. సో అదైతే ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో, వెళ్ళి నైట్కి డిన్నర్కి ఇక్కడే వద్దాము అనేసి మేమైతే వెళ్ళి విజిట్ చేసాము.
మాకైతే నచ్చింది. పక్కన ఇక్కడ మీకు కనిపిస్తున్న రేకుల షెడ్ ఇట్లా వేసి ఉన్నాయి కదండి, ఇవైతే ప్రస్తుతానికి ఓపెన్ లేవు. లోపలైతే రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్లో అయితే బాగుంది, మాకైతే నచ్చింది. మేము నైట్ ఇక్కడే డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. 9 కల్లా రెస్టారెంట్ అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇక్కడ కొంచెం ఫుడ్ ఆప్షన్స్ మారేడుమిల్లిలో కొంచెం కష్టంగానే ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మేము నైట్ అయితే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసుకున్నాము. మా హోమ్ స్టే దగ్గరే చేశారు. దీనికి మాకు ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయలేదు. దీనికి ఒక 1.5 అవర్ టైం అయితే మేము అక్కడ ఉన్నాము. నా లైఫ్లో ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు క్యాంప్ ఫైర్. నాకు చాలా బాగా అనిపించింది. నేను రిసార్ట్స్ అలా ఎంక్వైరీ చేస్తే కొన్ని రిసార్ట్స్లో ఎట్లా అంటే మనకి క్యాంప్ ఫైర్ కూడా అడిషనల్గా ఛార్జ్ చేస్తున్నారు. అంటే డిమాండ్ని బట్టి వీకెండ్స్లో వాళ్ళకి డిమాండ్ ఉంటుంది కాబట్టి అట్లా చేస్తున్నారు. నేనైతే హోమ్ స్టే ప్రిఫర్ చేశాను. నాకు స్టే ఒకే రూమ్ అవన్నీ అంతా అవసరంగా అనిపించకపోయినా స్టే అయితే పర్వాలేదు 4,000 రూపీస్కి. దీనికి ఆపోజిట్లోనే ఇంకో హౌస్ ఉంటుంది, అదైతే పర్ నైట్ 5,000 to 6,000 ఛార్జ్ చేస్తామన్నారండి. సో ఎవరికైనా వెళ్ళిన డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్స్లో పింక్ చేయండి. ఈ హౌస్కి వెనక సైడ్ స్పాట్ అండి మెయిన్, అసలు అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ సన్ రైజ్ టైంలో వెళ్ళాము. ఆ బర్డ్స్ సౌండ్స్కి మార్నింగ్ సన్ రైజ్ రేస్ అలా వాటర్లో ఫ్లో అవుతూ ఉంటే అసలు చాలా చాలా బాగా అనిపించింది. దానికోసమైనా స్టే తీసుకోవచ్చు అనిపించింది. అండ్ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతూ మధ్య మధ్యలో ఆగుతూ వచ్చాము. ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మేము వెళ్ళే దారిలో చూసాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఇది టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. టెంపుల్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కానీ అండ్ లోపల దేవుడి విగ్రహం చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడైతే. అండ్ ఈ టెంపుల్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము నిదానంగా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేమైతే లంచ్ చేసేసి దెన్ పేరుపాలెం బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. లంచ్ కూడా ఇక్కడ మనకి రావులపాలెంలో కుండ బిర్యానీ ఫేమస్ ఉంటుంది కదా అండి, విందు రెస్టారెంట్లో. సో అక్కడైతే ట్రై చేద్దాం అనుకున్నాము. మేము అక్కడికి వెళ్ళి లంచ్ ఫినిష్ చేసుకొని దెన్ పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళాము. నేను ఈ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను, రావులపాలెంలో తిన్న కుండ బిర్యానీ అది. సో ఇదైతే మీకు టెంపుల్ రిటర్న్ అవుతున్నాం కదా, మీకు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు అయితే పెట్టేసి ఉంటారు. ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంది, మీకు చూడగానే కనిపించేస్తుంది, రైట్ సైడ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, ప్లేస్ అయితే విజిట్. టెంపుల్ అయిపోయినాక ఇక మేమైతే పేరుపాలెం బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో రావులపాలెం స్టాప్ పెట్టుకొని అసలు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. గోదావరి జిల్లాలు కదా, చాలా బాగున్నాయి. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మారేడుమిల్లి ట్రిప్ డీటెయిల్స్ కానీ లేదా స్టే డీటెయిల్స్ కానీ మీరైతే కమెంట్ చేయొచ్చు, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.